అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో చివరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధాన కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో నుంచి చూసుకొని మనకు ముందుకు వెళ్తాం. చూడండి, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం చదివి సహాయం చేయాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. అతనిని పరిశోధించుచుండెను. చాలు, వెనికిలు చదువుకున్న భావనమై ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మైసయ్య, నీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ జరిగించిన కార్యాలంతటి బట్టి నీ కొందనాలు నైనా. నా నోట నీ మాట ఉంచండి. ఈ మధ్యాహ్న కలశంలో చేరిన బిడ్డలతోనూ నాతో మీరు మాట్లాడి మా యొక్క ఆత్మీయ దృష్టి తెచ్చండి. ఈ కూడికి ఆది అంతవరకు కూడా నీ అధ్యక్షతని కనుక జరిగించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో స్తుతి సమర్పించి ప్రార్థన చేసి మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొక పర్యాయం చదవండి ఆ మాటను. అతను చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఎవరిని పరిశోధించుతున్నారు అనేది దైవ గ్రంథంలో చూస్తాం. ఎవరిని పరిశోధించుతున్నాడు కదా? పరిశోధించుతున్నాడు. చాలామంది మనం అనుకుంటాం మన జీవితాలలో జరిగే విషయాలను, మన జీవితాలలో జరిగే కార్యాలను బట్టి మనం ఏం చేస్తామనంటే, ఇది ఏదన్నా ఒక కీడు జరిగిందనుకో, ఏదన్నా ఒక సమస్య జరిగిందనుకో, లేకపోతే ఏదన్నా ఒక విపత్తు జరిగిందనుకో, మనం వెంటనే ఏమేమంటే రియాక్షన్ అవుతాం. దేవుడు పరిశోధించితే ఆ కార్యాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా జరుగుతాయి అనే విషయాలను మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకనంటే చాలామంది ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే రియాక్షన్ అయిపోతాం. అది కుటుంబంలో కావచ్చు, లేకపోతే ఏ విషయంలో కావచ్చు. అక్కడ దేవుడు మరొక పర్యాయం చదవండి అన్నమాట. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచున్నాడు. ఎప్పుడు చెప్పవరకు? దేవుడు కదా ఆ పని నెరవేర్చే వరకు ఎవరిని పరిశోధిస్తూ ఉన్నాడంటే, దేవుడు ప్రతి వ్యక్తిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పరిశోధనలోని కొన్ని మాటలు మీకు నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందము మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మందని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరులకు క్షేమము మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో లోయలో నుండి అతని పంపెను. చాలా మొదటి వచ్చిన చదవమా. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏళ్ల వాడైన తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన జిల్హా కుమారుల యొద్దకు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచున్న వాడు. చూడండి కదా,
ఏసేపు ఎవరి దగ్గర తెస్తున్నాడంటే తండ్రి దగ్గరికి. ఎవరు పొరపాటు చేస్తున్నారంటే అన్నలు పొరపాటు చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఎవరి దగ్గర తీసుకొస్తున్నారంటే తండ్రి దగ్గరికి తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు అన్నలు ఊరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నలు కోపపడ్డారు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇది పాయింట్ కాదు, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆ వచనం చదవండి. నేను చెప్పిన వచనం 12 వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు అతనితో చెప్పెను. చాలు. ఇప్పుడు ఈ తమ్ముడు ఎవరి కోసం వెళ్ళినాడు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? అన్నల దగ్గరికి వెళ్తున్నాడు. ఈ అన్నల దగ్గరికి వెళ్తున్న ఈ తమ్ముడు తన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు అని అంటే కదా, ఎలాంటి ఆలోచనలు కలిగి వెళ్తున్నాడంటే తన అన్నలను ప్రేమించి ఆ స్థలానికి వెళ్తున్నాడు. అంతే కదా? ఎందుకు ప్రేమించి వెళ్తున్నాడు అని అంటే వాళ్ళ అన్నలకు ఏమి ఇవ్వడానికి వెళ్తున్నాడు అని అంటే వాళ్ళ అన్నలకు భోజనము, యోగక్షేమాలు కనుక్కోవడానికి, ఎంత ఆ ప్రాంతంలో నుంచి, అడవి ప్రాంతంలో నుంచి వెళ్ళి వాళ్ళు అన్నలు ఉండే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు కదా. వెళ్తూ ఉన్న ఇతనికి ఎక్కడికి వెళ్ళాలని మార్గం చూపించి ఆ మార్గానికి ఎక్కడి వరకు, తన అన్నలు ఉన్న స్థలం వరకు కదా వెళ్ళడానికి అవకాశము కలిగించి ఆ స్థలం వరకు తీసుకువెళ్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే అన్నదమ్ములను కదా ప్రేమించకపోతే ఆ పని చేస్తామా? కదా. యోసేపు ప్రేమించినాడా లేదా? కాబట్టి ప్రేమించినాడు కాబట్టి ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు? ఎవరి దగ్గరికి? వారి దగ్గరికి ఏమేమి తీసుకెళ్తున్నాడు? భోజనము, వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అక్కడికి తీసుకెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి. అదేవిధంగా 39వ అధ్యాయము 12వ వచనం. అమ్మ పై వచ్చిన మరల ఒకసారి చదవండి. 16వ వచనం, 15వ వచనం. వాడు విని లేదమ్మా, నేను 27 37 15 అతన్ని చూసి నేను నా సహోదరులను వెతుకుచున్నాను అడిగెను. అందుకు ఆ మనుషుడు సాగి వెళ్ళిరి వీటిని దోతానులో వారిని కనుగొనెను. అతను దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతనిని చూసి అతని చంపుటకు ఏం చేశారు? దురాలోచన. చూడండి, ఎవరిని? అతని చంపుటకు దురాలోచన చేసిరి. వీరు ఎవరు అని అంటే ఎవరు? వీళ్ళు సొంత తమ్మున్నే కదా. సొంత తమ్మున్నే చంపాలంటున్నాడు. అన్నలు కుట్రపడి ఏం చేయాలంటున్నాడు? ఇతనిని
చంపాలా అనే నిర్ణయాన్ని ముందుగా వాళ్ళందరూ కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎందుకు చేస్తున్నాడు అని అంటే పై మాట చూసినాం. ఏం చేస్తున్నాడు, అక్కడ అన్ని వినొచ్చి వాళ్ళ ఆయనకు సాడీలు చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే కదా, సూర్యుని కింద ఇంకొక ఉపమానం చెప్తాడు. వీరందరూ కూడా నాకు లోబడతారు, లేకపోతే వీరందరూ కూడా ఒక ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళ ఆయన కూడా ఒక మాట అంటాడు. అంటే వీరందరూ కూడా మేమందరం కూడా నీ దగ్గరకు వచ్చి సాగిల పడతామా అని చెప్పి అన్న మాటను మనము చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా వారు అన్నలు మనసులో పెట్టుకొని వీడు మనకు ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేడు, ఈయనని చంపేద్దాం. ఎందుకు, నాయనకు చాలా ప్రీతిపరుడు కుమారుడు కాబట్టి ఇతన్ని చంపేద్దామని కుట్ర ఎవరు పందినారు అని అంటే తన అన్నలు కుట్ర పందినారు. కాబట్టి మనం ఫస్ట్ చదువుకున్న మాటను మనం చూస్తే ఈ చూడండి, ఆ మాటను ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. ఇప్పుడు ఎవరిని పరిశోధించుతున్నాడంటే ఏశావును పరిశోధిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎవరు బయటోళ్ళు ఏదైనా చేస్తానంటే ఇంటోళ్ళు అందరూ ఆపుతారు. మరి ఇంటోళ్ళే చేస్తే, ఈ ఇంటోళ్ళే కీడు చేస్తే ఎవరు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది, తనను తీసి గుంతలేసినారు, తనని తీసి కదా తనను గుంతలు వేసి తనను చంపాలని ప్రయత్నం చేసి ఇతన్ని ఏమాత్రం కూడా కనికరం లేకుండా చేసినారు అన్నను. ఇప్పుడు తనేమనుకోవాలి? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ మనం లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు అన్న ఏమనుకోవాలి, తమ్ముడు ఏమనుకోవాలి? ఆ కార్యం కోసము తనను గుంతలేసి చంపాలనుకున్నప్పుడు, తనను అంగీని చించేసినప్పుడు, గుంతలందరూ వేసినప్పుడు తను ఎంత వేదన పడి ఉంటాడో ఒకసారి ఆలోచించేద్దాం. కనికరపర్రా అన్నా, నీకోసం అన్నం పట్టుకొచ్చినాను, నీకోసమే కదా అడవిలోకి వచ్చినాను, నేనేం పాపం చేస్తున్నాను, నేనేం చేసినానన్నా మీరు నన్ను చంపడానికి సిద్ధపడ్డారు, ఎందుకన్నా అని చెప్పేసి ఎంత వేదన పడి ఉంటాడో ఒకసారి ఆలోచించేయండి. ఎవరో చంపడానికి ప్రయత్నం చేయలే, తన అన్నలే. వారిని ప్రేమించి వెళ్ళిన, అంటే ఎవరి కోసం వెళ్ళిండు? మా అన్నలు ఆకలి కావద్దు, వారి మందలకు నేను కూడా సపోర్ట్గా ఉండాలా, వాళ్ళకి నీళ్లు పోయాలా, వాళ్ళకి అన్నం ఇవ్వాలా, వాళ్ళకి నేను పోషణాన్ని ఇవ్వాలా అని చెప్పేసి ప్రేరేపణ కలిగి మంచి మనసుతోటి అక్కడికి వెళ్తే అన్నలే చంపడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఈ మాటను ఇప్పుడు యోసేపు జీవితంలో ఒక విషాదం కదా, అవునా కదా. అక్కడ గుంతలు వేయబడింది, దాని తర్వాత అక్కడ వారు అంబివేయబడ్డారు, తర్వాత మరలా ఇంకొక స్థలానికి అంబివేయబడ్డారు. ఐగుప్తులు కొనుక్కొని అక్కడ బానిసత్వంగా నిలబడినారు. ఎక్కడ? ఇప్పుడు ఐగుప్తుల్లో చేరిండు. గుంతలు వేసిన తర్వాత ఇద్దరు కదా అమ్మివేయబడిన తర్వాత ఇప్పుడు ఐగుప్తులోనికి చేరిపోయినారు. ఇప్పుడు ఐగుప్తులో చేరిపోయిన తర్వాత ఇప్పుడు మరలా తన జీవితం సరిచేయబడింది, తన జీవితం మళ్ళీ మెరుగైంది. తన జీవితం మరలా ఏమైంది? మరలా ఆనందకరమైన కార్యాలకు తను సిద్ధపడ్డాడు. చూడండి, ఇప్పుడు చదవండి 29:12 వచ్చిన 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా
ఆ, తప్పించుకొని బయటకు పారిపోయెను. ఆ, అతడు తన వస్త్రమును ఆ, ఆమె చేతిలో నుంచి తప్పించుకొని పోవుట ఆ. ఆమె చూసినప్పుడు ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, ఆ, చూడుడి, ఆ, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఆ, ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఆ. నాతో శంకింపవలెనని ఆ. వీడు నా యొద్దకు రాగా ఆ. నేను పెద్ద కేక వేసి తిని, నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని ఆ, నా దగ్గరే తన వస్త్రమును విడిచిపెట్టి ఆ. తప్పించుకొని బయటికి పారిపోయినని ఆ. వారితో చెప్పి ఆ, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు ఆ, అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. ఆ. అప్పుడు ఆమె అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, ఆ. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ. ఆ హెబ్రీ దాసుడు ఆ. నన్ను ఎగతాళి చేసి ఉమ్, చేయుటకు చేయుటకు నా యొద్దకు వచ్చెను. ఆ. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ. వాడు తన వస్త్రము ఆ. నా దగ్గర విడిచిపెట్టి ఆ. తప్పించుకొని బయటికి పారిపోయిన నేను. ఆ. కాబట్టి అతని యజమానుడు చాలు. కాబట్టి తన యజమానుడు తనను తీసుకెళ్లి చెరసాలలో వేయబడింది. ఇది నిజంగా యేషప్ చేసినాడంటనా? చేసినాడా? ఆ? ఆ మాట కూడా చదవండి. 7 వచ్చినాము 6, 7. అతడు తనకు కలిగినదంతయు ఆ. యోసేపు చేతికి అప్పగించి యేషపు చేతికి అప్పచెప్పి, తాను ఆహారము తినుటకు తప్ప ఆ. తనకేమి ఉన్నదో ఆ. ఏమీ లేదో ఆ. విచారించిన వాడు కాడు. కాడు. ఆ. యోసేపు ఆ. రూపవంతుడును రూపవంతుడును సుందరుడనై ఉండెను. సుందరనై ఉండెను. అటు తరువాత అటు తర్వాత అతని యజమానుని భార్య అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి ఏమేసింది? ఏసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. చెప్పాను. అయితే అప్పుడు ఆ, ఒప్పక ఆ, నా యజమానుడు ఆ. తనకు కలిగినదంతయు ఆ. నా చేతికి అప్పగించెను కదా, ఆ. నా వశమున తన ఇంటిలో ఆ. ఏమి ఉన్నదో అతడెరుగడు. ఉమ్, ఆ. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నీవు అతని భార్యవైనందున తప్ప ఆ. మరి దేనిని మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. నాకు అప్పగింప ఉండలేదు అని కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన ఆ. దుష్కార్యము చేసి ఆ. దేవునికి విరోధముగా ఆ. పాపము కట్టుకొందునని దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అనెను. చాలు ఈ మాట కోసం. ఇప్పుడు నేను ఏమన్నది? యజమానుని భార్యతో అన్నది. అది గ్రహించక ఏం చేసింది కదా, తన మీద లేనిపోని అపోహమైన నిందను వేసి, ఇంతకు ముందు చదివిన విషయాలు, లేనిపోని అపోహమైన నిందను వేసి, ఇప్పుడు ఈ నిందలో తను ఏం చేసినాడు? ఏమైనా చేసినాడా కదా? ఏమైనా చేసినాడా? కానీ ఈ నింద తన మీద పడ్డ వెంటనే తనని తీసుకెళ్ళి చెరసాలలో వేయబడింది. ఇప్పుడు నేను అంటాను, అక్కడ అన్నల దగ్గర ఏమైనా చేసినాడా? ఇక్కడ ఐగుప్తులో పిలాతు దగ్గర ఏమైనా చేసినాడా? తన భార్య దగ్గర ఏమైనా చేసినాడా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరలా కీర్తనల గ్రంథము 5:19 ఏమంటున్నాడు అక్కడ? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచున్నెను. ఎవరిని పరిశోధించుచున్నది? యేషేపును పరిశోధించుచున్నది. ఈరోజు అటువంటి అవకాశాలు కలిగితే ఎవరైనా ఊరుకుంటారా? కానీ యేషాబు దేవుడు తన జీవితంలో కదా, దేవుడు చూస్తున్నాడని ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఆ కార్యానికి వడిగట్టలేదు. కాబట్టి యేషాబు జీవితంలో కదా మంచి కార్యాలు జరగాలి, జరగబోతున్నాయి అని అంటే మన జీవితాలలో కూడా చాలా అనుకుంటాం. మన కుటుంబాలలో జరిగే విషయాలన్నీ కూడా ఎందుకు ఇలా జరిగినాయి, ఎందుకు ఇలా జరగబోతున్నాయి, ఎందుకు ఇలాంటి కార్యాలు ఏంటి, అసలు మా జీవితాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పి చాలా వరకు మనం బాధపడుతూ ఉంటాం. గమనించండి, ఈ శోధనలన్నీ కూడా కదా, శోధనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనం పగబెట్టుకుంటామేమో కదా,
మనం ఎవరినైనా ఏమన్నా అంటే, లేకపోతే ఎవరన్నా మన ఆత్మీయమైన జీవితంలో ఏదన్నా జరిగితే దాన్ని మనం ఒప్పుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న మనమందరం మీద ఒక గుణపాఠం మనకి, ఒక చక్కని ఆ విషయాన్ని మనం తెలుసుకొని మనం ముగించుకుంటాం చూడండి. అంతేకాకుండా ఇంకొక మాట చదవండి, ఆదికాండము 41వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఆ, రాజ సంరక్షక సేనాధిపతికి ఆ. దాసుడై ఉండిన ఒక ఎబ్రీ పరచువాడు మాతో కూడా ఉండెను. ఆ, ఆ, మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములను తెలిపాను. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు రాజుకు ఒక క్వశ్చన్ వచ్చింది. రాజుకు భయంకరమైన ఒక స్వప్నంలో ఒక విషయం తెలిసింది. దాని భావం చెప్పమని అనేకులకు చెప్తూ ఉన్నప్పుడు అనేకులు కూడా దాని భావాన్ని తెలుసుకోలేకపోయినారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే తన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్న ఒక వ్యక్తిని అక్కడ కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఉపమానం చెప్తాడనమాట. ఆ ఉపమానం చెప్పిన ఆ వ్యక్తి ఉపమానం చెప్పిన ఆ పరిస్థితులను చూసి ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అప్పుడు మర్చిపోతాడు. అప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? ఆయన చెరసాలలో ఉన్నది వాళ్ళు ఉన్నంతసేపు కాకుండా మళ్ళీ 2 ఏళ్ళు మళ్ళా చెరసాలలో ఉన్నాడు. ఇంచుమించు 3 సంవత్సరాల దాకా చెరసాలలో ఉన్నాడు. దేన్ని బట్టి చెరసాలలో ఉన్నాడంటే ఆ రాణి చేసిన ఆ కార్యాన్ని బట్టి 3 సంవత్సరాలు ఇంచుమించు జైల్లో ఉండడం జరిగింది. ఆ చెరసాలలో ఉన్నప్పుడు చేసిన కార్యం, దేవుడు అతనితో ఉన్నాడు. ఈ కింది లేఖనాల భాగాలు చూస్తాం మనము. దేవుడు అతనితో ఉన్నాడు, అతని కార్యాలతో దేవుడు ఉన్నాడని అక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు ముందున్న అధ్యాయాలలో మీకు దొరికిపోతుంది. కాబట్టి దేవుడు తనతో ఉన్నాడు. దేవుడు కార్యాలు తన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత జరిగిన విషయాలన్నిటినీ తలపోసుకొని ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాడు? రాజు గిన్నె అందించేవాడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినాడు అని అంటే మరలా కూడా ఆ ప్రాంతానికి ఎవరిని తీసుకొచ్చినాడంటే ఏశాబును మరలా ఎక్కడికి తీసుకొచ్చినారు? రాజు సింహాసనం దగ్గరికి అతనిని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి 41వ అధ్యాయం 42వ అధ్యాయం 18వ వచనం. అధ్యాయం యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును. కనుక మీరు చావరని చెప్పాను. మనకి 41వ వచనంలో మనకు ఒక మాట చూస్తాము. చూడండి 41వ అధ్యాయంలో మొదటి వచనం చదువు సాయం చేయండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో చూపునకు అందమైనయు వాటి తర్వాత చూపునకు వికారమై ఏటిలో నుండి పైకి వచ్చుచు తిని వేయుచుండెను.
అంతలో ఫరో మేలుకున్నాడు. తనకున్న డౌట్స్ ఏంటి అని అంటే ఇదే. ఈ ఉపమాన భావము తెలియజేయడానికి ఎవరిని? చెరసాలలో ఉన్న యోసేపును ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ కార్యాన్ని చెప్పినప్పుడు కదా. 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు కరువుతో నింపబడుతుంది. కాబట్టి ఇది మీకు హెచ్చరిక తెలియజేయబడుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు వారందరూ కూడా అది గ్రహించి యోసేపు చెప్పిన మాటలకు తను అంగీకరించి ఆ బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పేసినాడు? యోసేపుకు అప్పచెప్పేసినాడు. ఇప్పుడు ఐగుప్తు అంతా చేతిలో ఎవరి చేతిలో ఉందనంటే యోసేపు చేతిలో ఉంది. చూడండి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు గమనించినారా? ఎక్కడి నుంచి ఏ స్థానంలోనికి వచ్చినాడు? నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, దేవుడితో తనతో ఉన్నంత వరకు కదా. దేవుడు తోడుంటే దేవుడు చేసే కార్యాలు ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడంటే ఊహించని కార్యాలు దేవుడు చేసేవాడు. ఎక్కడ అన్నలు చంపివేసినప్పుడు, అన్నలు తనను గుంతలో పడేసినప్పుడు కనికరం లేదు. కానీ రాణి మోసపుచ్చినప్పుడు కదా అన్యాయంగా జైల్లోకి వెళ్ళినాడు, అయినా బాధపడలేదు. కానీ ఎప్పుడైతే రాజు దగ్గర ఉన్నది ఉన్నట్టుగా దేవుడు తోడు ఉండి తన కార్యం చేసినప్పుడు ఆ రాజ్యరికానికే కదా రాజు తర్వాత రాజు లాంటివని చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆ మాట కీర్తనల గ్రంథంలో నుంచి 19 వచ్చిన 105:19. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఏం పరిశోధిస్తుంది? ఈరోజు మనం పరిశోధిస్తూ ఉన్నామంటే ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, పరిశోధన గురించి కాదు కానీ ముందు మనం అన్నాలు అదేగిన తిరగమల్లి చంపడానికి వస్తే ఊరుకుంటారా? ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు రాణి అంత పనిచేసిన తర్వాత తన వంతు తను ఓదించి తను గెలవడానికి కృషి చేసినట్టు ఏమైనా కనపడుతుందాడా? ప్రతి విషయానికి లోబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరికి లోబడ్డాడు కదా? దేవునికి లోబడి అవకాశం కోసం ఎదురు చూసినాడే తప్ప ఎప్పుడు కూడా ఎదురాడినట్లుగా లేదు. కాబట్టి ఐగుప్తులో ఉన్న పరిస్థితి, ఐగుప్తుకే రాజు తర్వాత రాజు లాంటి వాడిని చేసినాడు. అంటే దేవుడు చేసే కార్యాలు ఊహించని అద్భుతమైన కార్యాలు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలంటే మన పరిస్థితులను ఒకసారి గమనించుకోవాలి, మన స్థితిగతులను గమనించుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఏదన్నా ఒకటి ఎంబడే జరిగినప్పుడు ఎంబడే రియాక్షన్ కావడానికి మంచిది కాదు. కీడు వెనుక మేలు ఉంటుందంటారు. ఈరోజు తన కీడు వెనుక మేలు దాగి ఉన్నది. అది ఎవరి నిమిత్తం మేలు దాగినదంటే వారి అన్నల నిమిత్తమే. హల్లెలూయా. వారి కుటుంబ నిమిత్తమే. మేలు దాగలేదా? చూడండి, ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీడు వెనుక మేలు ఉంటుందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే అందరూ ఆ కీడు వెనుక కీడును బట్టి ఏం చేస్తారంటే ఆ కీడును బట్టి మనమందరము దాన్ని పెద్ద వ్యతిరేకంగా మనం చూస్తాం. ఇప్పుడు చదవండి 42వ అధ్యాయము 18వ వచనం. యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడవారను, మీరు బతుకున్నట్లు దీనిని చేయుడి, యథార్థవంతులైతిరా. ఒకడు మీరు వెళ్ళి తీర్చుటకు ధాన్యము తీసుకొని పోడి. ఇప్పుడు ఎవరు అక్కడ? హల్లెలూయా. ఎవరు అక్కడ అంటే
ఏ అన్నాలైతే తనను త్రోసివేసిర్రో అన్నాలు ఎవరి దగ్గరికి వచ్చిర్రు కదా? అన్నాలు వచ్చిర్రు ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వచ్చిర్రు. ఆ అన్నలు ఇప్పుడు అంటున్నాడు, అన్నలకు అర్థమైంది వీళ్ళని చూసి వీళ్ళు మా అన్నలే అని. మరి వీళ్ళకి వెంటనే సాయం చేయొచ్చు, కానీ సాయం చేయడానికి తన ప్రేమ అడ్డపట్టదు. అక్కడ అంటున్నాడు, మీరు వేగుల వారేమో కదా, మీరు వేగుల వారేమో మీరు రండి. మీరు వేగు చూడడానికి వచ్చినారని వాళ్ళ అన్నలతో మాట్లాడుతున్న మాటలు అన్నీ జరిగిన తర్వాత మీ తమ్ముడిని ఒకరిని ఇక్కడ పెట్టేసి మీ నాయనకు చెప్పిరండి, మీరు నిజం చెప్తున్నారో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి తన కుటుంబాన్ని బట్టి తనను ఆ స్థలంలో కొన్ని కార్యాలు చేయడానికి తను సిద్ధపరచబడ్డాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? మరి ఎవరి దగ్గరికి అక్కడికి వచ్చినారంటే అన్నలు ఆఖరికి ఎవరి దగ్గరికి వచ్చారు? తన తమ్ముడి దగ్గరికి వచ్చారుగా. ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే అవమానపరచబడ్డారో, ఎవరైతే నిందల పాలైనారో, ఎవరైతే ఏలన చేయబడ్డారో వారి దగ్గరికి దేవుడు మరలా కూడా ఎవరిని రప్పించినారు? వారి అన్నలను రప్పించినారు. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది మనం అవమానపరచబడ్డాం, నిందల పాలైనాం, ఏలన పాలైనాం. వారి దగ్గరికి పోకూడదు, వీరి దగ్గరికి ఇలా చేయకూడదు, మా అన్న ఇట్లా చేసిండు, మా అమ్మ ఇట్లా చేసింది, మా నాయన ఇట్లా చేసినాడు కదా. మనం ఎందరో పొగ పెట్టుకుంటాం, శత్రుత్వంగా మార్చబడతాం, శత్రువుగా చూస్తూ ఉంటాం ఒక్కొక్కరిని. కానీ దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు నిన్ను సువర్ణలా మార్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ కుటుంబానికి నువ్వు ఎలా ఒక మంచి స్థానంలో ఉంచడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దీన్ని మనం గమనించక మనం ఏం చేస్తామంటే ఏది జరిగితే నీ ఇంటి గడపను కూడా దొక్కనంటు కన్షన్. హల్లెలూయా. ఎవరికి? అన్న ఏమన్నా అన్నావు అనుకో, లేకుంటే ఆడబిడ్డ ఏమన్నా అన్నావు అనుకో, నీ ఇంటి గడపమాను కూడా ఎవరు గడపమాను? నువ్వు లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు. నువ్వు శాశ్వతం కాదు. శాశ్వతము ఎవరు లేరు భూమి మీద. నువ్వు దొక్కడమేంది? నిన్ను దొక్కించేలా దేవుడు మన బ్రతుకులు మారుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. మన శత్రుత్వం కాదు, దేవునితో ఉన్న వారి పక్షాన మనకు శోధన జరుగుతుంది అనుకుంటున్నాం. ఆ శోధనలో మేలు ఉంది, ఆ శోధనలో దీవెన ఉంది, ఆ శోధనలో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చదివి సాయం చేయండి. చూడండి 49 వచ్చాం, 49వ అధ్యాయము 22వ వచనం, 49:22 చూడండి. ఆ మాటను చూడండి ఎంత చక్కగా రాయబడింది. యోసేపు ఫలించడి ఊట యొద్ద ఫలించడి గోడ మీదకి ఎక్కి వ్యాపించను, వీలుకాండ్లు అతనిని వేధించిరి. అతని విల్లు బలమైనదని. ఫలించిడి కొమ్మ ఏమెక్కింది? గోడ మీదకి ఎక్కి పాకుతూ ఉంది. ఎందుకు పాకింది? ఆశీర్వాదాన్ని ఎవరు ఆపడానికి ఆస్కారము లేదు. ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఫలించుడు కొమ్మ. ఈరోజు ఫలిబద్ధమైన జీవితము ఎవరు పొందుకున్నారంటే యోసేపు కదా. యోసేపు పొందుకున్నాడా లేదా? ఈరోజు తను పడిపోవాలంటే ఆస్కారం ఉందా లేదా? కానీ దేవుడు శోధిస్తూ ఉన్నప్పుడు అంతకాడికి శోధన ఎవరికైనా జరుగుతుందా? చంపేయాలనుకున్నంత పరిస్థితి వచ్చిందనుకోండి, ఊరుకుంటావా? అనవసరమైన స్త్రీ అనవసరమైన ట్రాఫిక్లోకి ఇరికించి కదా 2-3 ఏళ్ళు జైల్లో పడితే
ఊరుకుంటా కదా కదా. కానీ ఏనాడు కూడా పల్లెత్తి కూడా మాట్లాడినట్టు కనపడలేదు ఎక్కడ. కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. వారందరూ కూడా ఎక్కడికి వచ్చినారంటే ఆ యోసేపు దగ్గరికే వచ్చినట్లు చూస్తున్నాం. కాబట్టి దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఎవరు నిన్ను త్రోసివేసిర్రో, ఎవరు నిన్ను అవమానపరిచిరో, ఎవరు నిన్ను నిందించినారో, ఎవరు నిన్ను ఏలన చేసినారో వారందరూ ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? చూడండి 45వ అధ్యాయము ఆఖరి మాటగా 14 వచ్చినాం. 45వ అధ్యాయము. తన తమ్ముడైన మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతనితో మాట్లాడేది. ఎవరు వచ్చారమ్మా? ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? మళ్ళా చదవండి, కీర్తనలకు వెళ్దాం. 5వ చదవండి, ఆ మాట గుర్తుంచుకోండి. అతను చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు ఎవరిని పరిశోధిస్తుంది? అతనిని పరిశోధిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏం చేస్తుందంటే పరిశోధిస్తుంది. అది ఏ విషయంలో పరిశోధిస్తుందో ఒక్కసారి మీ హృదయంలో మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తించుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. పరిశోధిస్తుంది. అన్నిటకు వెంటనే రియాక్షన్ కావద్దు. అన్నిటకు వెంటనే దేవుని పరిశోధన ఏంటి, అసలు దేవుని కార్యాలు ఏంటి, ఇది ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసి దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని కార్యాల కొరకు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. వెంటనే రియాక్షన్ కావద్దు. ఈరోజు అప్పుడు రియాక్షన్ అయ్యింటే ఈరోజు ఈ విధమైన దీవెనకరమైన కార్యం వారి కుటుంబంలో జరిగేది కాదు. అప్పుడు వాళ్ళ అన్నలతో అంటాడు, దేవుడే ఈ కార్యం జరిగించినాడు. ఆ రోజు మీరు చేయకపోతే ఈరోజు ఈ కార్యము మిమ్మల్ని పోషించడానికి, మీకు సమస్తం చేయడానికి ముందుగా దేవుడు నన్ను యాడికి పంపినాడు? ఐగుప్తులోనికి పంపినాడు. ఈరోజు నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో, ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నావో, ఎవరినైతే నమ్మక ద్రోహం చేసినాడు అనుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు దూషిస్తున్నావో, ఎవరి కోసము? ముందుగా వారిని పంపించి నీకు దీవెనకరమైన ఆశీర్వాదకమైన కార్యాల కొరకు తనను మీరు సిద్ధపరిచినాడేమో. హల్లెలూయా. ఒక్కసారి గుర్తించుకో. విశ్వాసి కుటుంబాలలో విశ్వాసం కలిగి దేవునితో అడుగుజాడల్లో నడిచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసే కార్యాలు ఊహించని కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే నిజంగా సమయము దేవునికి అప్పజెప్పాలి. మనం ఏం చేయాలంటే దేవునికి హృదయపూర్వకంగా ఆయనకు మన జీవితాలు అప్పజెప్తే మన జీవితాలలో జరిగే అద్భుతమైన కార్యాలు, ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఇలాంటి కార్యాలు జరగాలనా వద్దా కదా? ఎన్నో జరిగినాయి అవమానకరమైనవి. ఇప్పుడు ఈ అవమానకరమైన జరిగినవన్నీ కూడా నువ్వేం చేయాలి? దేవా, ఈ అవమానకరమైన కార్యాలన్నీ జరిగినాయి కదా, వీటన్నిటి నిమిత్తమై నా జీవితంలో జరిగిన కార్యాలన్నీ గమనించుకుంటున్నాను. వాటిని బట్టి తప్పుగా భావించినట్లయితే నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు శోధన వచ్చిందని చెప్పి నువ్వు బాధపడాల్సిన అక్కర్లేదు. శోధింపబడిన తర్వాతనే సువర్ణలా మార్చబడతావు, ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. నీ కుటుంబంలో ఒక వెలుగు నింపబడబోతుంది. ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక మేలు చేయబోతున్నాడు.
ఆ మేలుకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదమైన కార్యం నీ కుటుంబంలో జరగబోతుంది అని అంటే ఈ శోధనను నీవు అంగీకరించవలసిన దానివై ఉన్నావు. అంగీకరిస్తావా కదా? శోధింపబడిన తర్వాత నువ్వు అంగీకరిస్తే నీ జీవితం ఒక ఫలిభరితంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఫలించి కొమ్మల వలె కదా, ఫలించే జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు. ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇది అన్నీ కూడా ఈ శోధన ఎందుకు వచ్చింది అని అంటే, ఎవరిని బట్టి వచ్చింది అని అంటే, దేనికి వచ్చిందని అంటే, ఎవరిని బట్టి మనం చదివినాం కదా? దేవుడు పరిశోధిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. ఏ విషయంలో కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలకు లోబడి, అటువంటి కార్యాలకు లోబడి నువ్వు ముందుకు వెళ్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ కార్యాలను నువ్వు గమనించడమే కదా. గమనించకపోతే ఏదో జరిగిందని వెంబడే రియాక్షన్ అయిపోతే అయిపోయా. తన రియాక్షన్ కాలేదు, అన్నల పక్షాన రియాక్షన్ కాలేదు, ఆ రాణి పక్షాన రియాక్షన్ కాలేదు. రియాక్షన్ అయితే తన బ్రతుకు మార్చబడింది. కానీ దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అన్నీ సహించుకున్నాడు. ఈరోజు అందరూ తన దగ్గరికి వచ్చినారు. ఈరోజు నువ్వు కూడా అన్నీ సహిస్తే నీ దగ్గరికి ఎవరైతే తృణీకరించబడి, అవమానపరిచి, నిందల పాలై, ఏలన పాలై అన్నీ పోయినాయని చెప్పుకుంటున్నావు, అవన్నీ కూడా నీ దేవుడు నీ పక్షానికి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నమ్ముతారా? హల్లెలూయా. నమ్మిన వారు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరగాలంటే మనం ఖచ్చితంగా ఏమై ఉండాలా కదా? ఏం చేయాలా? జయించవలసిన వాళ్ళు, గమనించి దానిని, అది శోధించబడుతున్నానని చెప్పేసి వెంటనే లోకంలో పడిపోవడం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని మనకు కలిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి అలాగే కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన యేసయ్యా, నీ పాదాలకు సమర్పిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన కార్యాలంతటి బట్టి నీకు వందనాలు. నీ కృపలో, నీ కాపుదలలో, నీ భద్రతలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం వదులుకొని ఈ మధ్యాహ్న కాల సమయంతో కూడా నీ దయగల కృప చొప్పున నీ చక్కని కార్యాలు మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు. నేనే ఇప్పటి వరకు మీరు అందించిన దివ్యమైన లేఖనాలు బట్టి నీకు వందనాలు. నీ కార్యాల ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి, ఆదరించి కృప చూపించమని కోరుచున్నాం. విన్న మాటలు వ్యర్థంగా పోనీయకుండా ప్రతి హృదయంలో మీరు కార్యం చేయండి దేవా. నైనా శోధన వచ్చిన వెంటనే లోకంలో పడిపోకుండా మీరున్నారని నీకు అప్పచెప్పి నైనా వాటి విశ్వాసంలో కొనసాగితే ఒక అద్భుతమైన జీవితాన్ని పొందుకుంటారని ప్రభువా మీరు యేసు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి వాళ్ళు. అవునైనా మేము చక్కని కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆ బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి. శోధింపబడిన తర్వాత సువర్ణలా మారే విధంగా మా కుటుంబాలను మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేళ్ళ బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరుపైన దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు ప్రతి హృదయంలో మీరు కార్యం చేయమని కోరుచున్నాం. సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ పెనియలు ప్రార్థన మందిరం ఆశీర్వదించబడాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నాయన నీ కార్యాల కొరకు మీరు బలపరిచి నాయన ఆత్మశక్తితో మీరు నింపమని కోరుచున్నాం. నాయన ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేళ్ళ బట్టి, ఉపకారం బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరుపైన దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేళ్ళ బట్టి, ఉపకారం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పిస్తుంది. సెలవుచ్చుకుంటూ వెళ్తున్న మాతను, వచ్చి వెళ్ళే బిడ్డతోను నీ రాకడాల్సిమైతే మేమందరం కూడా మనలో పర్యాయం కలుసుకొని నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని ఆశిస్తూ మా ప్రభు రక్షకుడైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో స్తుతులు సమర్పించి ప్రార్థన చేసేదని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.